నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈ రోజున చాలా శక్తివంతమైన ఒక పరిహారం గురించి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ పరిహారాన్ని ఎవరు చేసుకోవాలి, ఎలాంటి సమస్యలు ఉన్నవారు చేసుకోవాలి, ఇవన్నీ కూడా చూద్దాము. ఈ పరిహారం అనేది చాలా శక్తివంతమైన పరిహారం, ఈజీగా ఉండే పరిహారం. ఈ పరిహారాన్ని చేసుకోవడం వల్ల ధనరాబడి పెరుగుతుంది. అప్పుల బాధలతో ఎవరైనా ఉంటే కనుక ఆ అప్పుల నుంచి బయటపడే మార్గాలు మీకు తెలుస్తాయి. కుబేరుడు యొక్క ప్రసన్నత కలుగుతుంది. ఈ పరిహారాన్ని అయితే రాత్రి సమయంలో చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండి రాత్రి సమయంలో. అప్పుడు మన మనస్సు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ సమయంలో మనం ఈ పరిహారం చేసుకోవాలి. చేయడం వల్ల మంచి ఫలితం అనేది బాగా వస్తుంది. ధనానికి సంబంధించిన ఇబ్బందులు తొలగుతాయి. అలాంటి సమస్య నుంచి బయటపడే మార్గాలు తెలుస్తాయి. 4 వైపుల నుంచి కూడా మీకు ధనం రాబడి అనేది పెరుగుతుందన్నమాట. ఖచ్చితంగా ధనం వచ్చే అవకాశాలు అయితే కలుగుతాయండి. ఈ పరిహారాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయొచ్చు. నెలసరిలో ఉన్నప్పుడు మీరు చేయకండి. మరి ఏ విధంగా చేయాలి ఏంటి అనేది చెప్తాను. దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎప్పుడు చెప్పేమంటే ఈ వీడియో అనేది ఎండ్ వరకు చూడండి, అన్ని వివరాలు తెలుస్తాయి. అలానే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కాని వారు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే ఈ వీడియోని షేర్ చేయండి. ఇక పరిహారం మాటకు వెళితే, ఈ పరిహారాన్ని ఏ రోజు నుంచి అయినా సరే మొదలు పెట్టచ్చు. వారం అంటూ ఏదీ లేదండి. కానీ మీరు ఏ రోజు నుంచి అయితే మొదలు పెడతారో ఆ రోజు నుంచి ఒక 11 రోజుల పాటు ఈ పరిహారాన్ని చేయవలసి ఉంటుంది. మధ్యలో ఎలాంటి నెలసలు రాకుండా చూసుకోవాలి మీరు. అంటే ఈ పరిహారం మీరు చేద్దాం అనుకుంటున్నారు, 11 రోజుల పాటు కంటిన్యూస్గా చేయాలి. కానీ ఆ రోజుల్లో ఆ మధ్యలో ఆడవారికి సంబంధించిన సమస్య అనేది రాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఈ 11 రోజుల్లో ఏదైనా ఒక పని పడింది మీకు, ఒకవేళ మర్చిపోయారు ఒక రోజున, అలాంటి సిచ్యువేషన్ వస్తే కనుక మళ్ళీ మొదటి నుంచి మీరు మొదలు పెట్టాల్సిందే అనమాట. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా చూసుకొని మీరు మొదలు పెట్టండి. ఈ పరిహారాన్ని రాత్రి పడుకునే ముందు చేయాలి. ఇక పరిహారానికి కావాల్సిన వస్తువుల విషయానికి వస్తే ఇవి పెద్ద ఖర్చుతో కూడినవి కాదండి. చాలా సింపుల్గానే చేసుకునే పరిహారమే అనమాట. దీనికని మీరు ఒక వైట్ కలర్ క్లాత్ తీసుకోండి. అలానే ఒక 11 రూపాయల బిళ్ళలు కావాలి. ఎలా అంటే 11 రూపాయలు 1 రూపీ కాయిన్స్ తీసుకోవచ్చు. 11 1 రూపీ కాయిన్స్ తీసుకోవచ్చు. లేదంటే 2 రూపాయలు తీసుకోవచ్చు. 5 రూపాయల నాణాలు తీసుకోవచ్చు. ఈ విధంగా ఎలా అయినా సరే ఒక 11 రూపాయలు అయ్యే విధంగా తీసుకోండి. ఎందుకంటే కొందరికి అర్థం కాకపోవచ్చు కదా, అందుకే ఇంత విపులంగా చెప్తున్నాను. ఇది చాలా పురాతనమైన పరిహారం అండి. కుబేరుడికి సంబంధించిన పురాతనమైన పరిహారం. పూర్వం కాలంలో అప్పటి రోజుల్లో వాళ్ళు ఈ పరిహారాన్ని చేసేటప్పుడు ఇక్కడ వాడే 11 రూపాయలకు బదులుగా 2 రూపాయల నాణాలు పెట్టేవాళ్ళు, చేసేవారు. ప్రస్తుత రోజుల్లో మనం పెట్టలేం కదండి, అందుకని దానికి బదులుగా 11 రూపాయలు పెడుతున్నాం. ఈ పరిహారాన్ని చేసేటప్పుడు రాత్రి పడుకునే ముందుగా మీ తల అనేది ఉత్తరం వైపున పెట్టుకొని పడుకోండి. దక్షిణం వైపు ఉన్న స్థానాన్ని యమస్థానము అంటారు. ఉత్తరం వైపు ఉన్న స్థానాన్ని కుబేర స్థానము అంటారు. ఇప్పుడు చేసుకునేది కుబేరుడికి సంబంధించింది కాబట్టి ఆ రకంగా పడుకోవాలి. ఎవరైతే ఇబ్బందులతో ఉన్నారో తప్పకుండా చేసుకోండి, మంచి పరిహారము. అయితే ఈ పరిహారాన్ని చేసేటప్పుడు స్నానం చేయాల్సిన అవసరం లేదండి. ఆ రోజున మీరు స్నానం చేసే ఉంటారు కదండి, ఉదయం కానీ సాయంత్రంగా స్నానం చేసే ఉంటారు కాబట్టి స్నానం చేయనవసరం లేదు. ముందుగా మీరు ఈ పరిహారం చేయడానికి ఎక్కడైతే మీరు పడుకుంటారో అక్కడ మీ యొక్క కుబేర స్థానం ఉత్తరం వైపు పెట్టుకొని పడుకోండి. పడుకున్నప్పుడు మీ తల వెనకాల కొంత స్పేస్ అనేది ఇచ్చి ఒక చిన్న కుర్చీ కానీ స్టూల్ కానీ పెట్టుకొని దాని మీద వైట్ కలర్ క్లాత్ పెట్టండి. అలా పెట్టడానికి తగిన విధంగా కుర్చీ అలాంటిది ఏదీ లేదంటే కనుక ఒక చిన్న పీట అనేది పెట్టుకొని ఆ పీట మీద వైట్ కలర్ క్లాత్ అనేది పెట్టి దాని మీద ఒక 11 రూపాయలు పెట్టి కుబేరుని మనసులో తలుచుకొని ఇక్కడ మీ యొక్క సమస్యలు కోరికలు అన్నీ కూడా చెప్పుకోండి. నాకు డబ్బులు కావాల్సి ఉంటుంది, నాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది, అవి రావాలి అని మనసులో కోరుకోండి. అలా చెప్పుకున్న తర్వాత మీరు ప్రశాంతంగా పడుకోండి. ఇక మరుసటి రోజున అంటే 2వ రోజున ఉదయం చక్కగా నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు అన్నీ ముగించుకున్న తర్వాత ఆ వైట్ కలర్ క్లాత్లో పెట్టిన 11 రూపాయలు ఉన్నాయి కదండి, వాటిని మీకు దగ్గరలో ఎక్కడైనా గుడి ఉంటే కనుక గుడి హుండీలో వేసేయండి. ఒకవేళ అసలు చేయడానికి కుదరలేదండి, కాస్త కష్టమైన పని అంటారా, 11 రూపాయలతో ఒక అరటిపండు కానీ ఏదో ఒక చిన్న తినే ఆహార పదార్థం అంటే ఆ 11 రూపాయలకి ఏ వస్తాయో వాటిని కొని ఎవరికైనా పంచిపెట్టడం చేయండి. ఈ రకంగా మీరు వరుసగా 11 రోజుల పాటు చేయాలి. ప్రతిరోజు ఆ క్లాత్ మీద 11 రూపాయలు పెట్టడం, ఆ అమౌంట్తో ఏదైనా కొని ఎవరికైనా పేదవారికి ఇచ్చేయడమా లేదంటే హుండీలో వేసేయడమా చేయండి. మళ్ళీ మీలో కొంతమంది ఈ మాట అనొచ్చేమో, 11 రోజుల పాటు 11 రూపాయలు పెట్టి అంటే ప్రతిరోజు 11 రూపాయలు ఆ విధంగా పెట్టి ఆ మొత్తం అమౌంట్ అంతా కూడా లాస్ట్ డే కలిపి ఇవ్వచ్చా అని అడగొచ్చేమో మీలో కొంతమంది ఉంటారు. అలా చేయకూడదండి. ప్రతిరోజు మీరు గుడి హుండీలో వేస్తారా లేదంటే ఆహార పదార్థాన్ని కొని ఎవరికైనా పంచి పెడతారా అనేది మీరు ఒకసారి నిర్ణయించుకోండి. ఎలా కుదిరితే అలా ప్రతిరోజు 11 రోజుల పాటు చేయాలి. మరి ఆ తెలుపు రంగు క్లాత్ని ప్రతిరోజు మార్చాలా అని మీకు డౌట్ వచ్చే ఉండొచ్చు. ఆ వైట్ కలర్ క్లాత్ని మొదటి రోజు ఏదైతే పెట్టారో దాన్ని ప్రతిరోజు వాడుకోవచ్చు. మీరు మొదటి రోజు పెట్టిన ఆ వైట్ కలర్ క్లాత్ అనేది కొత్తదై ఉండాలి, ఇంట్లో వాడింది కాదండి, కొత్త క్లాత్ కావాల్సి ఉంటుంది.
ఈ రకంగా మీరు చేసిన తర్వాత ఇక 12వ రోజున ఆ క్లాత్ని తీసి శుభ్రం చేసుకొని ఇంట్లో అవసరానికి వాడుకోవచ్చు. దాన్ని బయట అవసరం లేదు, ఇంట్లో అవసరాలకు వాడుకోవచ్చు. చిన్న పరిహారమైనా చాలా శక్తివంతమైన పరిహారం అండి. చేసుకోవడం వల్ల కుబేరుడు ఒక కటాక్షం కలుగుతుంది. దానివల్ల మీకు ధన రాబడి అనేది పెరుగుతుంది. 4 వైపుల నుంచి మీకు ధనం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి మార్పులను అయితే చూస్తారండి. చేసి చూడండి. మీకు వచ్చిన మార్పుని అయితే తప్పకుండా నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇక ఈ వీడియోని అయితే ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకా లైక్ చేయకుండా ఉన్నవారు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ కాని వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ వాచ్ చేస్తూ ఉండండి. ఇలాంటి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. ధన్యవాదములు.